పశ్చిమ గోదావరి జిల్లా తణుకు మున్సిపల్ కార్యాలయం నందు నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ కార్యక్రమంలో పాల్గొన్న పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగరాణి మరియు తణుకు శాసనసభ్యులు రాధాకృష్ణ, పలువురు నాయకులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. లెస్ కాంట్రిబ్యూషన్ 20% మాత్రమే మన తణుకు జీడీపీకి ఇండస్ట్రీ సెక్టార్ నుంచి వెళ్తారు. మనం ఏమనుకుంటున్నాం అంటే తణుకు కాన్స్టిట్యున్సీ వెస్ట్ గోదావరికి ఏ క్యాపిటల్ అనుకుంటాం మనం? ఇండస్ట్రీ ఉన్న అభివృద్ధి కానీ లేకపోతే ఏది జరగాలన్నా ముందు ఏ రంగాల్లో అభివృద్ధి సాధించాలి. సో మేడం గారు ఇందాక చెప్పారు ఆల్రెడీ, ప్రత్యేకించి అగ్రికల్చర్ సెక్టార్ నుంచి మన జీడిపికి మనకి రోల్ అవుట్ చేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియాలో. దానికి మన గౌరవ సీఎం గారు ప్రతి కాన్స్టిట్యున్సీలో కనీసం 10,000 యూనిట్స్ అన్నా కూడా పెట్టించాలని చెప్పేసి ఎమ్మెల్యే గారికి టార్గెట్ పెట్టని చెప్పారు. మాకు టార్గెట్ పెట్టారు. అయితే ఈ టార్గెట్ ముందుకు తీసుకెళ్ళడం అయితే చాలా కష్టంగా ఉంది. ఇది ప్రతి ఒక్కరూ సహకరిస్తేనే ముందుకు వెళ్ళడం కుదురుతుంది. ఇది ఎస్సీస్ కి, బీసీస్ కి ఫ్రీ ఆఫ్ కాస్ట్, అంటే ఎస్సీస్ కి ఎదలేదు కంప్లీట్ గా ఫ్రీ ఆఫ్ కాస్ట్ అని అన్నారు. అది రూఫ్ టాప్ మీద పెట్టాలి, ప్లస్ వేరే ఎక్కడ పెట్టాలి అనేది ఏదో డిస్కషన్ ఉంది. అది కొంచెం క్లారిటీ కావాలి. ప్లస్ దాని మీద విధి విధానాలు, ఫైనల్ గైడ్ లైన్స్ కూడా రావాల్సి ఉంది. బీసీస్ కి అయితే 20,000 వరకు సబ్సిడీకి అదనంగా 78,000 కాకుండా 20,000 వరకు గవర్నమెంట్, స్టేట్ గవర్నమెంట్ ఇవ్వడానికి లోన్ రూపంలో ఇచ్చి వారు వినియోగం చేసే విధంగా అది కూడా మన గౌరవ సీఎం గారు అనౌన్స్ చేయడం జరిగింది. ఈ 2 విధి విధానాలు వచ్చిన తర్వాత ఈ 2 స్కీమ్స్ ని కూడా ఈ పిఎం సూర్యఘర్ లో భాగంగా ఎస్సీ బీసీస్ కి ఫ్రీగా సోలార్ పవర్ ఇవ్వడం అనేది విస్తృతంగా ప్రతి ఒక్కరూ టేకప్ చేయాల్సిందే. గౌరవ ఎమ్మెల్యే గారు డైరెక్టర్స్ లో అందరూ మేమైతే ఈ సూర్య గారిని ఫాలోఅప్ చేస్తా ఉన్నామండి. కొంచెం అది ఇన్స్టలేషన్స్ అది అంతా కూడా అనుకున్నంత స్పీడ్ గా అవ్వట్లేదు. బట్ ఒకసారి ఇది బీసీసీ వస్తే కొంచెం ఫాస్ట్ గా వెళ్తుంది అనుకుంటున్నాము. బట్ మా సైడ్ నుంచి అయితే ఫాలోఅప్ చేస్తా ఉన్నాం. మరో ఇక్కడ ఎంత వస్తుందండి? 47% అగ్రికల్చర్ అండ్ ఆక్వాకల్చర్, హార్టికల్చర్ చాలా తక్కువ ఉంది. ఈ రెండింటి నుంచే వస్తుంది. అతి ఎక్కువ కంట్రిబ్యూట్ అయిన ఆక్వాకల్చర్ లో పర్ ఏకర్ ప్రొడక్టివిటీని పెంచుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఈ రోజు ఎకరాకి 4.5 టన్నుల వరకు ఉత్పత్తి వస్తుంది. దాన్ని మనము 6 టన్స్ వరకు కనుక పెంచుకునేటట్టయితే, అంటే పెంచుకోవడానికి దానికి చాలా ఉంటాయి. వాటికి డిసీజెస్ కంట్రోల్ చేసుకోవాలి, అడ్వాన్స్డ్ టెక్నాలజీస్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది, బెటర్ మేనేజ్మెంట్ టెక్నిక్స్, బెటర్ మేనేజ్మెంట్ ప్రాక్టీసెస్ అన్నీ కూడా రైతుల్లోకి వెళ్ళాల్సిన అవసరం ఉంది. అయితే లాస్ట్ 4 years నుంచి రైతులు చాలా ఇబ్బంది పడ్డారు అన్న విషయం మాకు దృష్టిలో ఉంది. అయితే ఈ సంవత్సరం కొంతవరకు రేటు బాగానే ఉంది. అయినప్పటికీ కూడా పర్ ఏకర్ ప్రొడక్టివిటీని పెంచుకోవడం మీద ఫిషరీస్ డిపార్ట్మెంట్ నుంచి, మా దగ్గర నుంచి, జిల్లా ఫిషరీస్ ఆఫీసర్ దగ్గర నుంచి గ్రౌండ్ లెవెల్ విలేజ్ ఫిషరీస్ ఆఫీసర్స్ వరకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలి. దీనికోసం రైతులకి ప్రత్యేకమైన వర్క్ షాప్స్ పెట్టాలి. తర్వాత అడ్వాన్స్ సిస్టమ్స్ అయిన బయోఫ్లాక్ ఆక్వాకల్చర్, రీసర్క్యులేటరీ ఆక్వాకల్చర్ సిస్టమ్స్, వీటిని అడాప్ట్ చేసుకోవడానికి మన ఫార్మర్స్ కి ట్రైనింగ్స్ పెట్టాలి. డిసీజ్ కంట్రోల్ మీద. తర్వాత అతి ముఖ్యమైనది వాటర్ పొల్యూషన్, ఏదైతే వాడేసిన వాటర్ ఉందో అది డ్రైనేజెస్ లో వెళ్ళి లేకపోతే కెనాల్స్ లో పెట్టడం వల్ల దిగువన ఉన్న రైతులు ఈ వాటర్ ని వాడడం వల్ల ఇబ్బంది పడుతున్నారు. అలాంటివి లేకుండా, అంటే వాడేసిన వాటర్, పొల్యూటెంట్ వాటర్ ని మళ్ళీ ఈ సిస్టమ్ లోకి రాకుండా ప్రతి ఒక్కరూ చర్యలు తీసుకోవాలి. ఇది అతి ముఖ్యమైన అంశం. తర్వాత మనకి ఎక్స్పోర్ట్స్, మన జిల్లా నుంచి ఎక్స్పోర్ట్స్ చాలా ఉన్నాయి. ట్రేసబిలిటీని పెంచుకోవాలి. ట్రేసబిలిటీని ఇంప్రూవ్ చేసుకోవాలి అంటే ప్రతి ఫార్మర్ కూడా రిజిస్ట్రేషన్ అనేది అవసరం ఉంది. అయితే దీని మీద లాస్ట్ సెప్టెంబర్, అక్టోబర్లో మేము ప్రత్యేకమైన వర్క్ షాప్స్ పెట్టి మండల్ లెవెల్ అవేర్నెస్ క్యాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ క్యాంప్స్ మేము జాయింట్ పెట్టి
ఒక రిజిస్ట్రేషన్ పెంచడం అయింది. అయితే మళ్ళీ ఇంకొకసారి ఈ యొక్క కార్యక్రమాన్ని పెట్టి 100% రిజిస్ట్రేషన్స్ ప్రతి ఫార్మరు ప్రతి ఫార్మర్ కూడా ఆక్వాకల్చర్ ఫార్మర్స్, సీడ్ గ్రోవర్స్ వీళ్ళందరూ కూడా రిజిస్ట్రేషన్ చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. అయితే విజన్ డెవలప్మెంట్ ప్లాన్ అనగానే సాధారణంగా మనం కాన్స్టిట్యూన్సీలో ఉండే ప్రతి ఒక్కరు ఏమి కన్స్ట్రక్షన్ చేయాలి, రోడ్స్ ఎన్ని వేసుకోవాలి, కమ్యూనిటీ హాల్స్ ఎన్ని పెట్టుకోవాలి, దీంతో పాటు ఆగిపోకుండా మన యొక్క ప్రొడక్టివిటీని ఎక్స్పాండ్ చేసుకోవడం, ప్రొడక్టివిటీ పెంచుకోవడం ఆలోచించుకోవాలి. తర్వాత మన యొక్క ముఖ్యమైన విషయం 10th ఇంటర్ డిగ్రీ పాస్ అయిన పిల్లలందరూ కూడా ఉద్యోగాలకి వెళ్ళే విధంగా చర్యలు తీసుకోవాలి. ఎందుకంటే సొసైటీలో ఇప్పుడు మనకున్న ఈ జిల్లాలో ఉన్న ఇండస్ట్రీస్లో చాలా రిక్వైర్మెంట్ ఉంది. దానికి సరిపడా మ్యాన్ పవర్ అయితే అక్కడ వెళ్ళట్లేదు. ఒక ఉదాహరణకి ఇప్పుడు ఆక్వా ప్రాసెసింగ్ కంపెనీస్లో ఎక్స్పోర్ట్ చేయాలి అని అన్నప్పుడు అక్కడ క్వాలిటీ అష్యూరెన్స్